State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. హార్దిక్ పాండ్యా అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఘటనలు చూస్తే ఆ ప్రచారం నిజమే అని తెలుస్తోంది. ఈ నెల రోజుల్లో జరిగిన కొన్ని సందర్భాలను నేను మీతో షేర్ చేస్తాను. దాన్ని బట్టి పాండ్యా దంపతుల మధ్య ఏం జరిగిందో మీరే నిర్ణయించుకోండి. మ్యాటర్లోకి వెళ్తే 17 ఏళ్ల తర్వాత టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. గెలుపులో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇంత అద్భుతమైన సంఘటన గురించి పాండ్యా భార్య నుంచి ఒక్క ప్రశంస కూడా లేదు. వరల్డ్ కప్ మ్యాచ్లు చూసేందుకు కూడా ఆమె రాలేదు. పాండ్యా కూడా కొడుకుతోనే ప్రపంచ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. నేనేం చేసినా కేవలం నీ ఒక్కడి కోసమే అని పోస్ట్ పెట్టాడు. ఫోటోల్లో వీడియోల్లో ఎక్కడా కూడా భార్య నటాషా కనిపించలేదు. మొన్న అంబానీ కొడుకు పెళ్లి వేడుకలకు సైతం పాండ్యా ఒక్కడే వచ్చాడు. ఫోటోలకు పోజులిస్తూ బయటకి నవ్వుతున్న హార్దిక్ కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. తాజాగా పాండ్యా భార్య రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. దేవుడు మన సమస్యల్ని తీర్చడు, కానీ ఒక దారి చూపిస్తాడంటూ బాయ్ చెప్పింది. దీంతో వీరి విడాకులు నిజమే అని చర్చ జరుగుతోంది. మే 31, 2020లో పాండ్యా నటాషా స్టాంకోవిచ్ పెళ్లి జరిగింది. హిందూ క్రైస్తవ పద్ధతుల్లో వీళ్ళు వివాహం చేసుకున్నారు. ఇద్దరికి అగత్య అనే బాబు కూడా ఉన్నాడు. కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో నటాషా స్టాంకోవిచ్ తన పేరు నుంచి పాండ్యా అనే ఇంటి పేరును తొలగించడంతో విడాకుల అంశం తెరపైకి వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.